Today we are going to discuss about the OSI reference model. OSI stands for Open Systems Interconnection. It has been developed by ISO. ISO stands for International Organization for Standardization. It has been developed in 1984. అంటే ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్కనెక్షన్. దీన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనేవాళ్ళు 1984లో డెవలప్ చేశారు. మెయిన్గా చూసుకుంటే ఇట్ హ్యాస్ 7 layers ఆర్కిటెక్చర్ విత్ ఈచ్ లేయర్ హ్యావింగ్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ అండ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. అంటే ప్రతి లేయర్కి దాని యొక్క డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది దాని ఫంక్షనాలిటీని బట్టి. అలాగే ఆల్ 7 లేయర్స్ అనేవి కొలాబరేటివ్గా వర్క్ చేసి ఒక డేటాని ఇంకొక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి అక్రాస్ ద గ్లోబ్. ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే కమింగ్ టు సీ దిస్ డయాగ్రామ్, మెయిన్లీ దెర్ ఆర్ 7 layers numbering from down to the up. First layer is physical layer, next data link layer, third one is network layer, fourth one is transport layer, fifth one is session layer, sixth one is presentation layer, and seventh one is application layer. సో యూజర్ హ్యావ్ మెయిన్లీ ఓన్లీ అప్లికేషన్ లేయర్, అంటే యూజర్ అప్లికేషన్ లేయర్ మాత్రమే చూడగలుగుతాడు. దాని వెనకాల చాలా లేయర్స్ 1 to 6 అనేవి బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక 1 to 3 ఫిజికల్, డేటా లింక్ అండ్ నెట్వర్క్ లేయర్, ఈ 3 కలిపితే హార్డ్వేర్ లేయర్స్ అంటాము. అండ్ కమింగ్ టు ద ట్రాన్స్పోర్ట్ లేయర్, దిస్ ఈజ్ ద మెయిన్ ఫర్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. And coming to the layer 5, layer 6 and layer 7, these are responsible for software layers. అంటే మనం టాప్ టు డౌన్ కానీ అప్ టు డౌన్ కానీ ఎలాగైనా సరే డేటా అనేది రిసీవ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ ఫంక్షనాలిటీ చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ లేయర్. అసలు ఫిజికల్ లేయర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ బిట్స్. మెయిన్ కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే మనకి 0s and 1s ఫార్మాట్లోనే అర్థం చేసుకోగలదు. సో ఫిజికల్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్చువల్ ఫిజికల్ లేయర్ కనెక్షన్ బిట్వీన్ ద డివైజెస్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. అంటే మనం ఇచ్చిన డేటాని బిట్స్ కింద డివైడ్ చేసుకొని ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి పంపించడానికి యూజ్ అవుతుంది ఫిజికల్ లేయర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ హ్యాస్ దేర్ ఓన్ ఫంక్షనాలిటీస్. సో ఫిజికల్ లేయర్ చూసుకున్నట్లయితే 4 ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మెయిన్లీ బిట్ సింక్రనైజేషన్, బిట్ రేట్ కంట్రోల్ అండ్ ద ట్రాన్స్మిషన్ మోడ్. ఫస్ట్ బిట్ సింక్రనైజేషన్ వస్తే బిట్స్ అన్నిటిని సింక్రనైజ్ చేయడానికి ఒక క్లాక్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అంటే ఈ క్లాక్ ఏం చేస్తుందంటే బోత్ సెండర్ అండ్ రిసీవర్ మధ్య వెళ్ళే బిట్స్ని కంట్రోల్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టైమర్ సెట్ చేసినప్పుడు మనం ఒక డేటా పంపించాము, ఇంత టైంలో ఎక్నాలెడ్జ్మెంట్ రావాలి, అలా టైంని సింక్రనైజ్ చేయడానికి. నెక్స్ట్ కమింగ్ టు ద బిట్ రేట్ కంట్రోల్. బిట్ రేట్ కంట్రోల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్మిషన్ రేట్, అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ సెకండ్, ఎన్ని బిట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, డేటా అనేది ఎఫిషియెంట్గా డేటా లాస్ లేకుండా వెళ్ళాలి అంటే. కమింగ్ టు ద ఫిజికల్ టాపాలజీ. ఫిజికల్ టాపాలజీ అంటే ఏంటంటే ఫిజికల్ లేయర్ స్పెసిఫైస్ ద వే ఇన్ విచ్ ద డిఫరెంట్ డివైసెస్ ఆర్ నోడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద నెట్వర్క్. దట్ ఈస్ బస్, స్టార్, అంటే ఏ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మన నెట్వర్క్ అనేది డేటా అనేది చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలం వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్. కమింగ్ టు ద ట్రాన్స్మిషన్ మోడ్. ట్రాన్స్మిషన్ మోడ్కి వచ్చేటప్పటికి ఇందులో 3 ఉంటాయి మెయిన్గా: సింపుల్, కాంప్లెక్స్ అండ్ డూప్లెక్స్. ఫిజికల్ లేయర్ ఆల్సో డిఫైన్స్ ఇన్ విచ్ ద డేటా ఫ్లోస్ బిట్వీన్ ద 2 కనెక్టెడ్ డివైసెస్. అంటే ఈ మోడ్స్ వల్ల ఏంటంటే మనం డేటా అనేది సింపుల్ మోడ్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కాంప్లెక్స్ మోడ్లోన, ఇంకా ఫాస్ట్గా కావాలంటే డూప్లెక్స్ మోడ్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ లేయర్ ఫిజికల్ లేయర్. డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నోడ్ టు నోడ్ డెలివరీ ఆఫ్ మెసేజ్. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన మెసేజ్ అనేది
రిసీవర్ నుంచి సెండర్ వరకు ఎటువంటి డేటా లాస్ లేకుండా వితౌట్ ఎర్రర్ ఫ్రీ డేటా ట్రాన్స్ఫర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్ చూసుకుంటే 2 ఉంటాయి. There are 2 functions of data link layer. One is framing and another one is physical addressing. Framing is a function of data link layer. We all know that it provides a way for send to transmit a set of bits that are meaningful to the receiver. అంటే ఫ్రేమింగ్ మనం తీసుకున్న కొన్ని సెట్ ఆఫ్ బిట్స్ని ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసి సెండర్ అనేవాడు రిసీవర్కి పంపించినప్పుడు ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో వెళ్ళడానికి మనం ఫ్రేమింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ బిట్స్ అనేవి బల్కీగా ఉన్నప్పుడు వాటిని డివైడ్ చేసి గ్రూప్స్ కింద ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసి వాటిని ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో రిసీవర్కి పంపిస్తే డేటా అనేది క్లమ్జీ అవ్వకుండా యూజ్ అవుతుందన్నమాట ఫ్రేమింగ్. కమింగ్ టు ద ఫిజికల్ అడ్రసింగ్. ఫిజికల్ అడ్రసింగ్ అంటే ప్రతి దానికి అడ్రస్ అనేది మనం ఇవ్వాలి. ఫిజికల్ అడ్రస్ మీన్స్ మ్యాక్ అడ్రస్ ఆఫ్ సెండర్ అండ్ రిసీవర్ ఇన్ ద హెడ్ ఆఫ్ ఈచ్ ఫ్రేమ్. అంటే ప్రతి ఫ్రేమ్కి మనకి హెడ్ అనేది ఉంటుంది. ఆ హెడ్లో మనం డేటా అనేది ఎక్కడి నుంచి సెండర్ అడ్రస్ అనేది ఎక్కడ ఐపీ అడ్రస్ అనమాట అండ్ రిసీవర్ ఐపీ అడ్రస్ ఏంటి అనేవి ఇందులో స్టోర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఆఫ్టర్ క్రియేటింగ్ ఫ్రేమ్స్ డేటా లింక్ లేయర్ యాడ్స్ ఫిజికల్ అడ్రస్ దట్ మీన్స్ మ్యాక్ అడ్రస్. మ్యాక్ మీన్స్ మీడియా యాక్సెస్ కంట్రోల్ of the sender and receiver in the head of each frame. నెక్స్ట్ కమింగ్ టు ద ఎర్రర్ కంట్రోల్. మనకి మెసేజ్ అనేది ఎటువంటి ఎర్రర్ ఫ్రీగా వెళ్ళాలి అంటే మెయిన్ ఉండాల్సింది ఎర్రర్ కంట్రోల్. ఎర్రర్ కంట్రోల్ చూసుకున్నట్లయితే ఇందులో డేటా లింక్ లేయర్ అనేది ఎర్రర్ కంట్రోల్ మెకానిజం అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ డిటెక్ట్స్ అండ్ రీట్రాన్స్మిట్ ద డ్యామేజ్ ఆఫ్ లాస్ట్ ఫ్రేమ్స్. ఇఫ్ ఒకవేళ ఫ్రేమ్స్ ఏమైనా లాస్ట్ అయితే మళ్ళీ తిరిగి కరెక్ట్ ఫ్రేమ్ పంపించడానికి ఎర్రర్ కంట్రోల్ మెకానిజం అనేది కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ ఈజ్ ఫ్లో కంట్రోల్. The data rate must be constant in both sides, else data may get corrupted. Thus, flow control can be sent before receiving the acknowledgement. Okay, డేటా రేట్ మస్ట్ బి కాన్స్టెంట్ ఆన్ బోత్ సైడ్స్. అంటే డేటా రేట్ అనేది సెండర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్ కాన్స్టెంట్గా ఉండాలి. లేకపోతే మధ్యలో డేటా అనేది కనుక కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఫ్లో కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్. యాక్సెస్ కంట్రోల్కి వచ్చేటప్పటికి ఏంటంటే కరెక్ట్గా సెండర్ నుంచి రిసీవర్కి డేటా వెళ్ళినప్పుడు కరెక్ట్గా డేటా యాక్సెస్ అనేది అవుతుందా లేదా, విచ్ డివైస్ ఏ డివైస్ల కింద డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏది కంట్రోల్ చేస్తుంది డేటాని అనేది కీప్ ట్రాక్లో ఉంచడానికి మనం యూజ్ చేసేది యాక్సెస్ కంట్రోల్. కమింగ్ టు ద థర్డ్ లేయర్, ద నెట్వర్క్ లేయర్. అందరికీ తెలిసింది నెట్వర్క్ లేయర్ ఏంటంటే ద డేటా ఫ్రమ్ వన్ హోస్ట్ టు ద అదర్ హోస్ట్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా మెయిన్లీ. సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి వెళ్ళాలంటే నెట్వర్క్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏముంటుందంటే ప్యాకెట్ రౌటింగ్. ఏ రౌట్లో పంపిస్తే మన డేటా అనేది వితౌట్ ఇంటరప్షన్ వితౌట్ ద కరప్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ వెళ్తుందో దానికి రెస్పాన్సిబుల్ అనేది నెట్వర్క్ లేయర్ అనమాట. Coming to the functions of network layer, there are mainly 2 functionalities, routing and logical addressing. Coming to the routing అంటే మనం ఏ రూట్లో బిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎటువంటి సిగ్నల్ లాస్ ఇంటరప్షన్స్ లేకుండా డేటా వెళ్తుంది అని మనం రౌట్ని క్లియర్గా ఉందా లేదా చెక్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే రౌటింగ్ అనమాట. ఇట్స్ లైక్ ట్రాఫిక్ అనమాట. నెట్వర్క్ ట్రాఫిక్ ఎటువైపు తక్కువగా ఉంది చూసుకొని మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు రౌటింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి. కమింగ్ టు ద లాజికల్ అడ్రసింగ్. లాజికల్ అడ్రసింగ్ వస్తే కనుక సెండర్ అండ్ రిసీవర్ దగ్గర ఐపీ అడ్రస్ అనేది ఒక హెడర్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఐపీ అడ్రస్ సెండర్ ఐపీ అడ్రస్ ఉంటుంది అండ్ ద రిసీవర్ ఐపీ అడ్రస్ ఉంటుంది. దట్ ఐపీ అడ్రసింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లాజికల్ అడ్రసింగ్ అనమాట. కమింగ్ టు ద ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ వస్తే కనుక ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుంది, సర్వీసెస్ అనేది అప్లికేషన్ లేయర్కి ప్రొవైడ్ చేసి అండ్ టేక్ సర్వీసెస్ ఫ్రమ్ ద నెట్వర్క్ లేయర్. అంటే ఇది అప్లికేషన్ లేయర్కి నెట్వర్క్ లేయర్కి మధ్యలో ఉంటుంది. అంటే ఒక దాని దగ్గర నుంచి అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటుంది నెట్వర్క్ లేయర్ దగ్గరికి
సర్వీసెస్ అనేది ఇస్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ద డేటా ఇన్ ద ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఈజ్ రిఫర్డ్ యాస్ సెగ్మెంట్స్. మనం ఫిజికల్ లేయర్ బిట్స్ అనుకున్నాము. డేటా లింక్ లేయర్‌లో ఫ్రేమ్స్ ఫార్మాట్, ఇంకా ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌కొచ్చేటప్పటికి సెగ్మెంట్స్ ఫార్మాట్స్‌లో వెళ్తుందనమాట. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎండ్ టు ఎండ్ డెలివరీ ఆఫ్ ది కంప్లీట్ మెసేజ్. ఎండ్ టు ఎండ్ డెలివరీ అంటే డేటా అనేది మనం పంపించిన డేటా ఎఫిషియెంట్‌గా సెండర్ దగ్గర నుంచి ఎలా పంపించామో రిసీవర్ దగ్గరికి అలాగే వెళ్ళేలాగా ఇది రెస్పాన్సిబుల్ అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాము. ఇది హార్ట్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ద అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ డేటా ట్రాన్స్మిషన్ అండ్ రీట్రాన్స్మిట్ ద డేటా ఇఫ్ ఎర్రర్ ఈస్ ఫౌండ్. అంటే మనం డేటా రిసీవ్ అయిందా లేదా అనేది ఎక్నాలెడ్జ్‌మెంట్ తీసుకుంటుంది. ఒకవేళ ఎక్నాలెడ్జ్‌మెంట్ రాకపోయినా, లేకపోతే మనం పంపించిన డేటాలో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా సరే కరెక్ట్ చేసుకుంటుంది. ఇది ఏమిటంటే సెండర్ సైడ్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే రిసీవర్ సైడ్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ఒకటి ఉంటుందనమాట. సెండర్ సైడ్ అంటే తెలిసిందే కదా! ఇట్ రిసీవ్స్ ద ఫార్మాటెడ్ డేటా ఫ్రమ్ ద అప్పర్ లేయర్ అండ్ పెర్ఫార్మ్స్ సెగ్మెంటేషన్ అండ్ ఇంప్లిమెంట్స్ ఫ్లో అండ్ ఎర్రర్ కంట్రోల్ టు ఎన్ష్యూర్ ద డేటా హ్యావ్ నో ఎర్రర్స్. అంటే సెంటర్ సైడ్ ఏం చేస్తుంది? డేటా అనేది రిసీవ్ చేసుకొని సెగ్మెంట్ చేసి ఫ్లో అండ్ ఎర్రర్ కంట్రోల్ మెకానిజమ్స్ అప్లై చేసి ఓకే. కరెక్ట్‌గా ఉందా లేదా డేటా అనేది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిసీవర్ సైడ్ వచ్చేటప్పటికి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ రీడ్స్ ద పోర్ట్ నంబర్. అంటే సెండర్ సైడ్ నుంచే వచ్చిందా లేదా, కరెక్ట్ ఐపీ అడ్రెస్సేనా, కరెక్ట్ పోర్ట్ నంబరా కాదా అనేది దాని హెడర్ నుంచి చూస్తుంది. అండ్ ఫార్వర్డ్స్ ద డేటా విచ్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ద రెస్పెక్టివ్ అప్లికేషన్. దీన్ని రిసీవర్ సైడ్ నుంచి ఏం చేస్తుందంటే ఇట్ ఫార్వర్డ్స్ ద డేటా. అంటే ఏ రెస్పెక్టివ్ అప్లికేషన్ నుంచి అయితే మనం తీసుకున్నామో ఆ రెస్పెక్టివ్ అప్లికేషన్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది పంపిస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి సెగ్మెంటేషన్ అండ్ రీఅసెంబ్లీ. సెగ్మెంటేషన్ అంటే ఏంటి? దిస్ లేయర్ యాక్సెప్ట్ ద మెసేజ్ ఫ్రమ్ ద సెషన్ లేయర్ అండ్ బ్రేక్స్ ద మెసేజ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. మనకి తెలుసు సెగ్మెంట్ అంటే ఏంటి? చిన్న చిన్న పార్ట్స్ అని. ఈ సెగ్మెంట్ ప్రొడ్యూసర్ హ్యాస్ ఏ హెడర్ అసోసియేటెడ్ విత్. అంటే మనం చేసిన ప్రతి సెగ్మెంట్‌కి కూడా హెడర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వీస్ పాయింట్ అడ్రసింగ్. To deliver message to the correct process, the transport layer header includes a type of address, service point address or port address. అంటే మనం పంపించేది కరెక్ట్ అడ్రస్ నుంచా కాదా, ఆ యూజరే పంపిస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉండే దాన్ని పోర్ట్ అడ్రస్ అంటాము. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. కనెక్షన్ ఓరియెంటెడ్ పోర్ట్ అడ్రస్, కనెక్షన్ లెస్ అనమాట. కమింగ్ టు ద సెషన్ లేయర్. సెషన్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కనెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సెషన్స్ ఆథెంటికేషన్ ఆల్సో ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ. ఇది మెయిన్ లేయర్ వచ్చేటప్పటికి దీని ఫంక్షనాలిటీస్ ఏంటి? సెక్యూర్‌గా ప్రొవైడ్ చేస్తుందా లేదా, 2 ఆథెంటికేటెడ్ యూజర్స్ మధ్య డేటా అనేది ఉందా లేదా, మధ్యలో డేటా ఏమైనా కరప్షన్ అవుతుందా, లాస్ అవుతుందా, ఇవన్నీ చూసుకోవడానికి సెషన్ లేయర్. కమింగ్ టు ద సెషన్ లేయర్ ఫంక్షనాలిటీస్, there are mainly 3: సెషన్ ఎస్టాబ్లిష్మెంట్, మెయింటెనెన్స్ అండ్ ద టెర్మినేషన్ అనమాట. దిస్ లేయర్ అలౌస్ ద 2 ప్రాసెస్ టు ఎస్టాబ్లిష్, యూజ్ అండ్ టెర్మినేట్ ద కనెక్షన్. అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సెషన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనం ఇప్పటి వరకు లేయర్స్ అన్నిటిలో పర్ఫామ్ చేసిన ఫంక్షన్స్ అన్నీ ఏ టైంలో ఏది ఎప్పుడు వర్క్ అవ్వాలి, ఆ ఫంక్షనాలిటీ ఎప్పుడు జరగాలి అనేది సెషన్ ఎస్టాబ్లిష్మెంట్, మెయింటెనెన్స్ అండ్ టెర్మినేషన్‌లో జరుగుతుంది. Synchronization. This layer allows a process to add checkpoints which are considered synchronization points into the data. అంటే యాడ్ చెక్ పాయింట్స్ విచ్ ఆర్ కన్సిడర్ సింక్రనైజేషన్ పాయింట్స్ టు ద డేటా. అంటే ఇక్కడ కొన్ని చెక్ పాయింట్స్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట డేటా సింక్రనైజేషన్ని చెక్ చేయడానికి. దిస్ సింక్రనైజేషన్ పాయింట్స్ టు హెల్ప్ టు ఐడెంటిఫై ద ఎర్రర్ సో దట్ ద డేటా ఈజ్ రీసింక్రనైజ్డ్. ఒకవేళ డేటా అనేది కరెక్ట్‌గా సింక్రనైజ్ అవ్వకపోతే మళ్ళీ దాన్ని రీసింక్రనైజ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే సింక్రనైజేషన్. నెక్స్ట్ డైలాగ్ కంట్రోలర్. ద సెషన్ లేయర్ అలౌస్ 2 సిస్టమ్ టు స్టార్ట్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్ ఇన్ హాఫ్ డూప్లెక్స్ ఆర్ ఫుల్ డూప్లెక్స్ మోడ్. మనం ఇందాక చూసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ అనేది సింపుల్, డూప్లెక్స్, కాంప్లెక్స్ మోడ్స్‌లో వెళ్తాయి. ఇక్కడ ఈ లేయర్‌లో హాఫ్ డూప్లెక్స్ ఆర్ ఫుల్ డూప్లెక్స్ మోడ్‌లో 2 సిస్టమ్స్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి సెషన్ లేయర్ ద్వారా. కమింగ్ టు ద ప్రెజెంటేషన్ లేయర్ అనమాట. ప్రెజెంటేషన్ లేయర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ట్రాన్స్లేషన్ లేయర్. The data from the application layer is extracted here
and manipulated as per the requirement format of the transmitter over the network. అంటే మనకి ఎటువంటి రకంగా మనకి ఆ రిక్వైర్మెంట్ కావాలి, ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలి, మనకు అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ని బట్టి ప్రజెంటేషన్ లేయర్ అనేది మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ ద ప్రజెంటేషన్ లేయర్, ఇందులో ఫంక్షన్స్ వచ్చేటప్పటికి మెయిన్గా ఒక ట్రాన్స్లేషన్ ఉంది. ట్రాన్స్లేషన్ అంటే అది మనకి యాస్కీ ఫార్మాట్ డేటా కావాలా, ఈబిడిఐసి మనం చూసుకున్నట్లయితే చాలా టెక్నిక్స్ ఉంటాయి. మనకి ఎటువంటి డేటా అనేది ఏ ఫార్మాట్లో కావాలి చూసుకోవడానికి ప్రజెంటేషన్ లేయర్ అంటే యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్కి రావడానికి డేటా. కమింగ్ టు నెక్స్ట్ ఏమిటంటే ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్. మనకి డేటా అనేది సీక్రసీగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం కాబట్టి ప్రజెంటేషన్ లేయర్లో మనకి పైకి ఫంక్షనాలిటీస్ మాత్రమే కనపడతాయి, కానీ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ఆఫ్ డేటా అనేది అందులో ఎంబెడ్ అయి ఉంటుంది. కంప్రెషన్, హ్యూజ్ డేటా వచ్చినప్పుడు మనకి మెమరీ స్పేస్ని రెడ్యూస్ చేయడానికి కంప్రెషన్ అనే టాపిక్ యూజ్ చేసి మనకి లో స్పేస్లో డేటా అనేది ఇంక్లూడ్ అయ్యేలాగా చూస్తాం అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్కి వచ్చేటప్పటికి ఇది మనందరికీ తెలిసిన లేయర్, మనకి పైకి కనిపించే ఇంటర్ఫేస్ అనమాట. దీస్ అప్లికేషన్స్ ప్రొడ్యూసెస్ ద డేటా విచ్ హ్యాస్ బీన్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ ద నెట్వర్క్. అంటే మనకి పైకి కనిపించే డేటా, నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డేటా మనకి కనిపించేది అప్లికేషన్ లేయర్లోనే. దిస్ లేయర్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఏ విండో ఫర్ ద అప్లికేషన్ సర్వీసెస్ to access the network and for displaying the received information to the users. Like బ్రౌజర్స్ కానీ స్కైప్ మెసెంజర్స్ మనం చూసుకుంటే చాలా ఉంటాయి. అవన్నీ మనకి పైకి కనిపించే అప్లికేషన్ లేయర్స్, కానీ దాని వెనక ఇన్ని లేయర్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీని ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్, FTAM ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్, మెయిల్ సర్వీసెస్, డిక్షనరీ సర్వీసెస్. మనకి తెలిసినట్టయితే నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్, మనకి నెట్వర్క్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి ఈ వర్చువల్ టెర్మినల్ అనేది యూజ్ చేస్తాం. FTAM అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్, మనం ఏదైనా సెండర్ నుంచి రిసీవర్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫైల్స్ సెక్యూర్గా వెళ్ళడానికి యూజ్ చేసేది FTAM. మెయిల్ సర్వీసెస్ ఆల్సో లైక్ ద FTAM. అంటే సెండర్ నుంచి రిసీవర్కి మెయిల్ అనేది కరెక్ట్గా రిసీవ్ అవుతుందా లేదా, ఏదైనా డేటా లాస్ట్ అవుతుందా చెక్ చేసుకోవచ్చు. డిక్షనరీ సర్వీసెస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద అప్లికేషన్ లేయర్.